అంతా బాగుందనుకున్న సమయంలో తమ్ముళ్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నాక ఒక్కసారిగా అపరిచితుడిలా మారిపోయారట ఆయన. మార్పు మంచిగా అయితే మంచిదే, కానీ ఆయనలోని ఈ మార్పు గెలుపుపై ప్రభావం చూపిస్తుందేమోనన్న అనుమానం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోంది. పార్టీకి ప్రతిష్టాత్మకమైన చోట ఆయన వైఖరిలో సడన్ గా ఎందుకు ఈ మార్పు? ఎలా ఉండబోతుంది దీని ఎఫెక్ట్? ఏపీలో పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది గన్నవరం సీటు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో గన్నవరంలో గెలవడం కూడా అంతే కీలకమని భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో ఈ సీటుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు గన్నవరంలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2019లో వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వంశీ వైసీపీకి దగ్గర కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మళ్లీ ప్రత్యర్థులు వాళ్లే అయినా వారు వీరయ్యారు అన్నట్లు వంశీ వైసీపీ నుంచి, యార్లగడ్డ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. యార్లగడ్డ చేరికతో టీడీపీ జోష్ మీదుంది. అయితే అంతా బాగుందనుకుంటున్న సమయంలో యార్లగడ్డ వైఖరి కొన్నాళ్లుగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గ టీడీపీ నాయకులు యార్లగడ్డని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా ఎందుకో ఆయన కలిసేందుకు ఇష్టపడడం లేదంటున్నారు. అంతేకాదు యార్లగడ్డ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తున్నారని కూడా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పుకి కారణం ఏమై ఉంటుందని తమ్ముళ్లు ఎవరి యాంగిల్లో వాళ్ళు విశ్లేషిస్తున్నారు. గన్నవరం వంటి ప్రతిష్టాత్మకమైన సీటు నుంచి పోటీకి టీడీపీ నుంచి చాలా మంది ఆశావహులు ముందుకొచ్చారు. అయితే వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డకి చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచి బయటికి రాగానే యార్లగడ్డ బహిరంగంగానే చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగారు. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు ఆయనకు గన్నవరం సీటు కూడా కేటాయించారు. అయితే ఇప్పుడు యార్లగడ్డలో ఆ జోష్ లేదని సొంత పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. యార్లగడ్డ డమ్మీ నామినేషన్ కార్యక్రమానికి కూడా పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. మొన్నటిదాకా హుషారుగా ఉన్న యార్లగడ్డ ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయారన్న దానిపై పార్టీ నేతల్లో చర్చ హై పిచ్కి చేరింది. టీడీపీలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని కీలక నేతలను కూడా పట్టించుకోకుండా యార్లగడ్డ తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పార్టీ నాయకత్వంలో కూడా దీనిపై చర్చ జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. టీడీపీలోకి వచ్చిన తర్వాత స్థానిక నేతలకు అసలు టచ్లోకి వెళ్లలేదట యార్లగడ్డ. నియోజకవర్గంలో కీలక నేతలు ఆయన వ్యవహార శైలిపై నారాజయ్యారని అంటున్నారు. చివరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా యార్లగడ్డ వైఖరిపై అసహనంతో ఉన్నారని టాక్. ఇదే విషయాన్ని కొందరు యార్లగడ్డ దగ్గర ప్రస్తావించినా పార్టీకి ఓటు వేయకుంటే నష్టం వారికేనని అన్నట్లుగా చెబుతున్నారు. కమ్మ నాయకులతో పాటుగా కాపు నాయకులు కూడా కూటమికి మద్దతు ఇవ్వకుండా ఎక్కడికి పోతారన్నది యార్లగడ్డ ధీమా. సైకిల్ గుర్తు కోటేయడం తప్ప వారికి మరో దారి లేదని అంటున్నారట యార్లగడ్డ. ధీమా ఉండొచ్చు గాని అహంకారం పనికిరాదన్న మాట పార్టీ నేతల నోట వినిపిస్తోంది. ఈ వ్యవహారాలతోనే యార్లగడ్డ కూడా సైలెంట్ అయ్యారని, ప్రచారం కూడా ఆశించిన స్థాయిలో చేయడం లేదని చెబుతున్నారు. వంశీ మీద వ్యతిరేకత ఉందనేది టీడీపీ అభిప్రాయం. కానీ పార్టీ అభ్యర్థి అందరినీ కలుపుకుని వెళ్లకపోతే, సమన్వయం లోపిస్తే అది వైసీపీకి ప్లస్ అవుతుందని తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. టీడీపీలో ఉన్న ఈ గ్యాప్లో వంశీ దూరిపోయి మరోసారి జెండా ఎగరేస్తే రాజకీయం తారుమారవుతుందని ఆందోళన ఉంది గన్నవరం టీడీపీ క్యాడర్లో.